సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఈరోజు భారత క్రికెట్కు అత్యంత కీలకమైన రోజు. దేశం యావత్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం ఇది. ఎందుకంటే మన హర్మన్ప్రీత్ కౌర్ అండ్ టీం తొలి ప్రపంచ కప్ టైటిల్ కోసం ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడుతున్నటువంటి సందర్భం. అయితే సరిగ్గా ఈ కీలక సమయంలోనే భారత క్రికెట్ ప్రపంచంలో ఒక తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారత క్రికెట్ మాజీ ఆటగాడు రాజేష్ భానిక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన వయసు కేవలం 40 సంవత్సరాలు మాత్రమే. పశ్చిమ త్రిపురలోని ఆనందనగర్ ప్రాంతంలో ఈ యొక్క ఘోరం జరిగింది. రాజేష్ భానిక్ మరణ వార్త తెలియగానే క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. త్రిపురలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో రాజేష్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అగర్తలాలోని జీబీపీ ఆసుపత్రికి చేర్చారాయనని, కానీ చికిత్స పొందుతూనే కన్నుమూశారు. రాజేష్ భానిక్ మంచి ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్నారు. ఆయన భారత జట్టు తరపున అండర్-19 ప్రపంచ కప్లో కూడా పాల్గొన్నారు, ఆడారు. అంతేకాదు టీమిండియాలో కీలక ఆటగాళ్లుగా ఉన్నటువంటి ఇర్ఫాన్ పఠాన్, అంబాటి రాయుడు వంటి స్టార్ ఆటగాళ్లతో కలిసి ఆయన క్రికెట్ కూడా ఆడారు. త్రిపుర రాష్ట్రం తరపున రంజీ ట్రోఫీలో కూడా పాల్గొన్నారు. ఆయన చివరి రంజీ ట్రోఫీ మ్యాచ్ను 2018లో ఒడిశా పైన ఆడారు. తన 40 ఏళ్ల జీవితంలో రాజేష్ భానిక్ ఒక చక్కటి క్రికెట్ కెరీర్ను గడిపాడు. 42 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడారు. ఆ మ్యాచ్లలో 1469 పరుగులు చేశారు. అలాగే 24 లిస్ట్ ఏ మ్యాచ్లు కూడా ఆడాడు. ఇక వాటిలో 378 పరుగులు చేసి 8 వికెట్లు తీశారు. మొత్తంగా 18 T20 మ్యాచ్లు ఆడి 203 పరుగులు చేశారు. ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత భానిక్ త్రిపుర అండర్-16 జట్టుకు సెలెక్టర్గా కూడా పనిచేశారు. ఇక రాజేష్ భానిక్ మరణం పైన త్రిపుర క్రికెట్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. మేము ఒక ప్రతిభావంతుడైనటువంటి క్రికెటర్ని కోల్పోవడం చాలా బాధాకరం. ఈ విషయం తెలిసి మేము ఆశ్చర్యపోయాం. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలని తెలిపింది. ఏదేమైనా కూడా ఇలాంటి సందర్భంలో కాసేపట్లోనే ఫైనల్ మ్యాచ్ కొనసాగబోతున్నటువంటి సందర్భంలో దక్షిణాఫ్రికా ఇండియా మధ్య తుది సమరం జరగబోతూ కప్పును ముద్దాడడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది అనేటువంటి అంచనాలతో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులకు ఒక్కసారిగా ఒక మాజీ క్రికెటర్, ఇండియాకు సంబంధించినటువంటి ప్రముఖ క్రికెటర్ మరణించారనేటువంటి వార్త ఒకసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏదేమైనా కూడా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం.